కొత్త రేషన్ కార్డుల జారీపై గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామ సభలో రేషన్ కార్డులపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 26న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి అర్హులందరికీ అందే వరకు కొనసాగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సామాజిక ఆర్థిక సర్వే, ప్రజాపాలన దరఖాస్తులు, కొలగణనతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డుల జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని రాష్ట్ర పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గ్రామ సభలో ఏదైతే జరుగుతుందో ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన ఏదైతే నిరసనలు ఉన్నాయో దాన్ని ఇటు ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్న పరిస్థితి. ఇప్పటికీ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కొంతమంది కీలక అధికారులు ఏదైతే దానికంటే ముందే అంటే ప్రజాపాలన సభలు, గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో సభలకు ముందే గ్రామాల్లోకి బెనిఫిషియరీస్ లిస్ట్ పంపించడం ఇక్కడ ఈ వివాదానికి ఆద్యం పోసిందని చెప్పవచ్చు. దీంతో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారో, ఎవరైతే బెనిఫిషరీస్ కారని నిరసన జరుపుతున్నారో వాళ్ళకి మద్దతుగా నిలవడంతో ఇది రాజకీయ రంగం పులుముకుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో దీన్ని తిప్పుకొట్టారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ల కాల పాటు 40,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి, 40 లక్షల మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పటికీ బెనిఫిషరీస్ లిస్ట్ తీసుకుంటే మాత్రం ఇప్పటికి ప్రస్తుతానికి 12 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు జరుగుతున్నాయో అందులో అర్హులైతే ఎవరైతే ఇప్పుడు జాబితాలో పేరు లేదో వారందరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే ఏదైతే ఇటీవల జరిగిందో కులగణనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు కావచ్చు, వాటిని పరిశీలించి వాటితో పాటుగా ఇప్పుడు అందులో దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు కొత్తగా గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రజలకు స్పష్టం చేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా మేము 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం, వాటితో పాటు సన్న బియ్యం ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యం కూడా ఇస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపించింది. దీన్ని క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు దీన్ని తిప్పికొట్టాలి, ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి గ్రామ సభలు ఇవాళ రేపు కూడా ఈ గ్రామ సభలు కొనసాగనున్నాయి. ఇప్పటికే మెయిన్ ఇష్యూగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపించింది. మెయిన్ గా 4 పథకాల ఇంప్లిమెంట్ ఈ నెల 26 నుంచి కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ రేషన్ కార్డు ఇష్యూస్ వచ్చేసరికి ఎక్కువ గ్రామ స్థాయిలో ఈ నిరసనలు వ్యక్తమవుతున్న ప్రజల నుంచి ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ నిలదీస్తున్నారు. సో దీనిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైందనే దాని మీద
ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ దీన్ని తన భుజాల మీద వేసుకొని మాత్రం సమస్యను సద్మనే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా మనం దీన్ని భావించవచ్చు. అయితే మొన్న ఉన్నంత తీవ్రత నిన్న గ్రామ సభల్లో కనిపించింది. దాదాపు ఇప్పటి వరకు గ్రామ సభలు దాదాపు 12,900 గ్రామ సభలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 9,000 గ్రామ సభలు పూర్తయ్యాయి. ఈ నిన్నటి వరకు ఈ 2 రోజులలో మిగతా గ్రామ సభలు కూడా పూర్తయితే దాదాపు 3,500 పైచీలకు వార్డు సభలు అంటే పట్టణ ప్రాంతాల్లో జరగాల్సి ఉండగా ఇప్పటికి దాదాపు సగం వరకు పూర్తయ్యాయి. ఈ 2 రోజుల్లో అంటే దాదాపు 16,000 పైచీలకు గ్రామ వార్డు సభలు జరగాల్సి ఉంది. ఇప్పటికే 10,000 వరకు పూర్తయిన నేపథ్యంలో మిగతా ఈ 2 రోజులలో మిగతా సభలు కూడా పూర్తి చేసి ఈ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వారికి బెనిఫిషరీస్ కి ఖచ్చితంగా ఈ 4 పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేయనుంది. గ్రామ వార్డు సభల్లో వారి లిస్టును అక్కడ డిస్ప్లే చేయనున్నారు. అయితే ఎవరైతే అర్హులై ఉంటారో వారు దరఖాస్తు చేసుకోవాలి. నిరంతర ప్రక్రియ అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకోలేదో గతంలో ఏదైతే కులగణ జరిగిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా గతంలో ప్రజాపాలన దరఖాస్తులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు చేసుకోకని చెప్పడం వల్ల కొంతమంది అప్లై చేసుకోలేదని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం నిన్న దీనిపై రివ్యూ చేసి ప్రజలకు అనవసరంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి కాబట్టి అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేలకు మాత్రం దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలోలు ఇస్తుంది అనేది ప్రజలకు బలంగా తీసుకెళ్లాలనేది శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.